కార్యక్రమంలో భాగంగా దేవాపూర్ గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపూర్ణ భారతదేశంలో గోహత్య నిషేధించాలన్నారు. గోమాతను జాతీయ సంపదగా గుర్తిస్తూ గౌరవం కల్పించాలన్నారు. దీనివలన గోసేవ సంరక్షణకు రూపం ఏర్పడుతుందన్నారు. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు మేము దేవాపూర్ గ్రామానికి గోమాత ఆహ్వాన్ కార్యక్రమంలో విచ్చేశాము. సర్పంచ్ గారిని కలిసి, ఎందుకంటే గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై, భారతీయ పౌరుడిపై ఉంది. ఎందుకంటే గోమాతతోనే హిందూ ధర్మం నిలబడుతుంది. మరియు ముఖ్యంగా రైతులందరికీ గోమాత అవసరం ఖచ్చితంగా ఉంటుంది. గోమాత వల్ల ఎన్నో రకాలు మనకు లాభాలు ఉన్నాయి. అందుకొరకే సాధు సంతులందరి నిర్ణయం మేరకు గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలి. మరియు ప్రభుత్వమే గోశాలలు ఏర్పాటు చేయాలి. మరియు ఏదైతే గోసంతతిని కాపాడంలో ప్రభుత్వము ప్రతి రైతుకు ఆర్థిక సహాయం చేయాలి. మరియు సంపూర్ణ గోహత్య నిషేధ చట్టము ప్రభుత్వం తేవాలని ఈ 4 ప్రముఖమైన డిమాండ్లతో భారతదేశ వ్యాప్తంగా రేపు అనగా జూలై 27, 2026 రోజు మన దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో 8:30 నుండి 9:30 వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రము ఉచ్చరిస్తూ, దాని తర్వాత 10:30 గంటలకు కలెక్టర్ గారికి ఈ సంతకాలు ఏవైతే ఆదిలాబాద్ జిల్లాలో 3-4 లక్షలు తీసుకున్నామో ఆ సంతకాలన్నీ కలెక్టర్ గారికి సమర్పిస్తాం. కలెక్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నరు వారికి అందరికీ నివేదిస్తారు. దీంట్లో సాధు సంతుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోమాతను కాపాడము, గోమాత హత్య నిషేధము. ఈ 4 డిమాండ్లతో చేస్తున్నాము. కావున దేవాపూర్ గ్రామవాసులందరూ తమకు తోచిన విధంగా అందరూ సంతకాలు సేకరించి రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము.